అందరూ డాక్టర్లు పడ్డాయా తల్లికి వందన ఒక అమ్మాయి పడింది పెద్దమ్మాయి ఏ క్లాస్ బాగున్నారా మీ పేర్లు చెప్పాలి నాకు. చరిష్మా, మస్తాన్, సోక్షిత, ప్రియా. ఓ వెరీ గుడ్. సదరన్ పెట్టుకోవాలా చూసుకో జాగ్రత్త. బుక్లో నోట్ చేసుకొని పోవడమో చేస్తాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏడాది కాలంగా మన ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ మీకు చేరుతున్నాయా లేవా, చేరకపోతే ఎందుకు జరగటం లేదు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా మీరు డ్రైన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా, తాగునీటికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇళ్ల విషయంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి ముఖ్యంగా మేము తిరుగుతూ ఉన్నాం. ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. మా దృష్టికి వచ్చిన విషయాలు, ఒకటి ఇళ్ళు చాలా వరకు పాత అప్పుడెప్పుడో మనం ఎన్టీఆర్ టైంలో కట్టుకున్న ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు కొన్ని ఉన్నాయని, ఆ ఇళ్ళు ఇంకా ఉరస్తూ ఉన్నాయని చెప్పారు. ఇక్కడ వస్తే కూడా కాలనీలో ఫస్ట్ నేను చూసింది అవే. మన పాత ఇళ్ళు అవన్నీ మళ్ళీ ఫ్రెష్గా శాంక్షన్ పెట్టుకోవచ్చు. ఆగస్టు నెలలో పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎక్కించి పెట్టుంటారు మీ ఇళ్ళ విషయాలన్నీ. అవన్నీ మళ్ళీ మనకి కొత్త ఇళ్ళు శాంక్షన్ చేయిస్తారు. దగ్గరుండి కట్టించుకోండి. సో ఇల్లే కాకుండా మీకు తల్లికి వందనకు సంబంధించి అన్నీ పడుంటాయి. మ్యాక్సిమం పిల్లలు చదువుకునే పిల్లలందరికీ డబ్బులు పడుంటాయి. పడకపోయి ఉంటే మన సచివాలయానికి వెళ్తే అక్కడ గ్రీవెన్స్ రేస్ చేస్తారు. దాంట్లో రెక్టిఫై అయిపోయి 1 నెల తర్వాత మళ్ళీ పడిపోతుంది. అలా పడకపోతే చెక్ చేసుకోవాలా, సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలా. సచివాలయం సిబ్బంది కూడా దయచేసి పేషెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కొత్తగా వచ్చి ఉంటారు, రీసెంట్గా వచ్చి ఉంటారు, అక్కడికి వస్తున్న వాళ్ళకి ఎందుకు రావటం లేదు అనేది వాళ్ళ టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి కంగారు పడతారనమాట. మాకు అందరికీ వచ్చింది మాకు రాలేదు అని చెప్పి. ఎందుకు రాలేదు అనే రీజన్ తెలుసుకొని వాళ్ళకి వివరించే బాధ్యత మీరు తీసుకోండి. మన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం. సో దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సచివాలయం సిబ్బంది మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ, ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీ. మన నెల్లూరు జిల్లా వరకు మీరు టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు జిల్లా పరిధిలో ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. ఆగస్టు 15 నుంచి అది కూడా వచ్చేస్తుంది. పెన్షన్లకు సంబంధించి మనం ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారు బాబు గారు 4,000 చేస్తామని చెప్పి. మన ప్రభుత్వం రాగానే 4,000 చేసేసాం. మీకు 4,000 చేసిందే కాకుండా ఆయన మార్చి నెలలో ప్రామిస్ చేశాడని ఆ నెల నుంచి జూలై వరకు మధ్యలో 3 నెలలు కలిపి 7,000 ఇచ్చేసాడు. అది కంటిన్యూ అవుతానే ఉంది. కాకపోతే కొంతమంది ఈ సంవత్సరం రోజుల్లో మాకు వయసు వచ్చింది, పెన్షన్ వయసు వచ్చింది, ఇంకా పెన్షన్ రావట్లేదు, కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు, కొంతమంది మహిళలు అడుగుతా ఉన్నారు. కొన్ని కూలిపోతున్నాయి, కొంతమంది గుడిసెల్లో ఉన్నారు, కొంతమంది కట్టుకోవాలి, కొంతమంది రిపేర్లు వేసుకోవాలి. అవి అంటే రీసర్వేలు అన్నీ కొంచెం అది ఒక తతంగం అన్నమాట. ఎక్కడ భూమి ఉందో ఇక్కడ మీలో ఎవరు డాక్టర్లు అవుతారు చెప్పండి. అందరూ డాక్టర్లు. వచ్చేసిందమ్మా, శాంక్షన్ లెటర్ అయితే వచ్చేసింది.
వచ్చేసినాయి, నిధులు వచ్చేసినాయి, స్టార్ట్ చేసేస్తున్నాం. సరే